బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్రిటన్లో భారీ స్థాయిలో యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ జరిగింది. 1,00,000 మందికి పైగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలో పాల్గొన్నారు. అదే సమయంలో జాతీయ అహంకారానికి వ్యతిరేకంగా మరో నిరసన కార్యక్రమం కూడా జరిగింది. ఈ క్రమంలో పోలీసులపై ఆందోళనకారులు దాడులు చేశారు. సెంట్రల్ లండన్లో జరిగిన ఈ ర్యాలీ యూకే చరిత్రలోనే అతి పెద్దదని మెట్రోపాలిటన్ పోలీసులు పేర్కొన్నారు. వలసలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్యకర్త టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో యునైట్ ది కింగ్డమ్ ప్రదర్శన జరిగింది. అదే సమయంలో జాతీయ అహంకారానికి వ్యతిరేకంగా స్టాండ్ అప్ టు రేసిజం అనే మరో నిరసన కూడా చేపట్టారు. దీనిలో 5,000 మంది పాల్గొన్నారు. ఈ రెండు గ్రూపుల మధ్య ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు భారీగా పోలీసులు మోహరించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు వారు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులపైకి వాటర్ బాటిళ్లు, పలు వస్తువులతో ఆందోళనకారులు దాడులు చేశారు. ఈ ఘటనలో 26 మంది అధికారులు గాయపడినట్టుగా సమాచారం. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. బ్రిటన్లో భారీ స్థాయిలో యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ జరిగింది. 1,00,000 మందికి పైగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలో పాల్గొన్నారు. అదే సమయంలో జాతీయ అహంకారానికి వ్యతిరేకంగా మరో నిరసన కార్యక్రమం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీసులపై ఆందోళనకారులు దాడులు చేశారు. సెంట్రల్ లండన్లో జరిగిన ఈ ర్యాలీ యూకే చరిత్రలోనే అతి పెద్దదని మెట్రోపాలిటన్ పోలీసులు పేర్కొన్నారు. వలసలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్యకర్త టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో యునైట్ ది కింగ్డమ్ ప్రదర్శన జరిగింది. అదే సమయంలో జాతీయ అహంకారానికి వ్యతిరేకంగా స్టాండ్ అప్ టు రేసిజం అనే మరో నిరసన కూడా చేపట్టారు. దీనిలో 5,000 మంది పాల్గొన్నారు. ఈ రెండు గ్రూపుల మధ్య ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు భారీగా పోలీసులు మోహరించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు వారు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులపైకి వాటర్ బాటిళ్లు, పలు వస్తువులతో ఆందోళనకారులు దాడులు చేశారు. ఈ ఘటనలో 26 మంది అధికారులు గాయపడినట్లుగా సమాచారం. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది.